మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ రొయ్యల్ని ఫ్రిడ్జ్లో గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత రొయ్యల్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. రొయ్యలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. రొయ్యలు బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మసాలా రొయ్యల కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.